నమస్తే, మీ పేరేనా? ఆదిబాబు అన్న ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఏంటన్న 22 నెలలు అవుతుంది మరి పరిపాలన. ఓ పక్కన గత పాలకులేమో చంద్రబాబు వచ్చిన ఈ 22 నెలల కాలంలోనే అసలు రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశాడు. 5 సంవత్సరాల కన్నా ముందే 22 నెలల్లోనే అప్పులు పాలు చేశారు మన రాష్ట్రాన్ని అని చెప్పి మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. ఆటో కార్మికులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకని చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకని ఉన్నానంటే ఈరోజు ఆటో డ్రైవర్లకి 10,000 ఇచ్చినటువంటి గత గవర్నమెంట్ ఈరోజు 15,000. ఆ రోజు 1,90,000 మందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 3,10,000 మందికి. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఈరోజు ఇల్లులు 3 లక్షల ఇల్లులు, టిట్కో ఇల్లులు కానీ ఏ ఇల్లు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కార్మికుల పట్ల కార్మికులకి అనుకూలంగా ఉండేటటువంటి ఏ ముఖ్యమంత్రి ఉన్నారైతే నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్లోకి వచ్చి పనిచేసే కార్మిక నాయకుడు, ముఖ్యమంత్రి, కార్మికుడిలా పనిచేసేటటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది. గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలన అధ్వానమైన పరిస్థితుల్లో అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 30 సంవత్సరాల రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి ఈరోజు ఉన్న పరిస్థితిని చక్కదిద్దడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు అనే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, కార్మికులకి ఉపాధి కల్పించడం కోసం, అలానే కార్మికుల్లో మనోధైర్యాన్ని నింపడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా మనం చూసినట్టయితే అమరావతిలో పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికులు ఉపాధి చెందుతున్నారు, ఆహారం తీసుకుంటున్నారు. అక్కడ ఉపాధి దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో ఉపాధి, విద్య, వైద్యం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీరు చేస్తున్నటువంటి కృషి భారీ ఎత్తున ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఈ 22 నెలల కాలంలోనే చంద్రబాబు అసలు ప్రజలను పట్టించుకోవటం లేదు, దోచుకో అన్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, గత ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి అన్న, ఎలా చూడొచ్చు అంటారు? విశాఖపట్నంలో అభివృద్ధి, గూగుల్ కంపెనీ కానీ అనేక రకాల కంపెనీలు వచ్చాయి. దోచుకోవడం ఏంటి? కంపెనీలు రావాలంటే మనం ల్యాండ్ ఇవ్వాలంటే కంపెనీలు వస్తాయి. భారీ ఎత్తున దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు వస్తాయి. కంపెనీల్లో భాగంగానే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెంది, దాంట్లో భాగంగానే కార్మికులకు ఉపాధి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. అనేక రకాల డిఎస్సీలు ఇచ్చారు. డిఎస్సీలు ఇచ్చి అలానే రేపు డిఎస్సీ, ఉగాది డిఎస్సీ రాబోతుంది. జాబ్ క్యాలెండర్ రాబోతుంది. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ రోజు వరకు 5 సంవత్సరాల్లో ఒక్కరోజుగారు జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? ఒక్కరోజైనా 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చావా? ఎవరికైనా ఉపాధి చూపించావా? అభివృద్ధి చూపించావా? అభివృద్ధి లేదు, ఉపాధి లేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా విమర్శించే అర్హత కానీ, హక్కు కానీ మనకి జగన్మోహన్ రెడ్డికి లేదు. వారు ప్యాలెస్లో కూర్చొని మాట్లాడేది ఎవరు కూడా లెక్కలో తీసుకొని నువ్వు అసెంబ్లీకి రా. జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంటే చేశాడు. గూగుల్ కంపెనీ కానీ, టీసీఎస్ కంపెనీ కానీ మన రాష్ట్రం రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి నిన్న బిల్ గేట్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పమానండి. పనికిమాల మాటలు మాట్లాడడానికి ముందు ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి చేసింది నువ్వా? గూగుల్ కంపెనీ తీసుకొచ్చింది నువ్వా? వైజాగ్ అభివృద్ధి చేస్తుంది నీ వల్ల. పోలవరాన్ని ఎంత నాశనం చేశాను? అమరావతిని ఏమి నాశనం చేశాను? 3 రాజధానులు అన్నావు, 30 రాజధానులు అన్నావు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో 3 రాజధానులు ఉందన్నావు. అసలు నువ్వు మాట్లాడే మాటలకి అర్హత లేదు. నీకు రాజకీయ నాయకుడివే నువ్వు కాదు. నీకు ప్రజలు ఓటేయరు. రేపు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు అభివృద్ధి చేయలేదో స్థానిక ఎన్నికల్లో ప్రజలు చెప్తారు. ప్రజలు బుద్ధి చెప్తారు. ఒక్క పంచాయతీ కూడా గెలుచుకోలేని స్థితుల్లో నువ్వు ఉన్నావు. పంచాయతీ ప్రెసిడెంట్, నీ పంచాయతీ ప్రెసిడెంట్లో మన తెలుగుదేశం పార్టీని గెలిపించారు. నువ్వు 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధుల్ని నువ్వు దోచుకుతున్నావు. కాబట్టి నీ వైసీపీ పంచాయతీ ప్రెసిడెంట్లే ఈ రోజు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో గెలిపించింది నీ పంచాయతీ ప్రెసిడెంట్. రేపు నీ పంచాయతీ ప్రెసిడెంట్లో మమ్మల్ని గెలిపించే పరిస్థితులు ఉన్నారు. ఖచ్చితంగా రేపు స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారు నాయకత్వంలో జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో భారీ ఎత్తున గెలవబోతుంది తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి వల్ల డెవలప్మెంట్ అయ్యి ఉంటే, గూగుల్ కానీ అలాంటి కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చుంటే మరి ఎందుకన్నా ఎవరైతే ఎంపీ ఉన్నారు గురుమూర్తి, ఆయన ద్వారా కోర్టులో కేసు ఇప్పించి ఆ కంపెనీ రాకుండా వచ్చేట్టు ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? నువ్వు ఒక ఎంపీని హైకోర్టుకి పంపి కేసు వేసి అభివృద్ధి జరగకూడదు, కంపెనీలు రాకూడదు, కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారు భూములు అని చెప్తావు. నువ్వు అసలు భూమి ఇవ్వకుండా
కంపెనీలు ఎలా వస్తాయి? దేశంలో కానీ ప్రపంచంలోనే కంపెనీ రావాలంటే మనం భూమి ఇవ్వాలి, కంపెనీ రావాలి, కంపెనీ వచ్చి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితే మనకు ఉద్యోగం వస్తుంది. 30,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మనం భూమి ఇవ్వడానికి తప్పే ఉందని మేము అడుగుతాను. నువ్వైతే ఒకరోజు అక్కడికి భూమి ఇచ్చావా, లేకపోతే నువ్వేమో ఇంట్లోంచి బయటకు వచ్చావు, ఆ ప్యాలెస్లోనే ఐరన్ బస్సులోనే కూర్చొని పరిపాలన చేసావు, ఎవరికైనా పెళ్లికి వచ్చావు, లేకపోతే ఇంకా దేనికి వచ్చావు కానీ ప్రజల్లో ఎప్పుడైనా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉన్నాడు. P4 కార్యక్రమంలో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు. 1వ తారీఖు ప్రతి 1వ తారీఖు వెళ్ళి పేద ప్రజలకు పింఛన్ ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా? అసలు రోడ్డు మీదకే వచ్చే పరిస్థితిలో లేవు నువ్వు. ఆ రోజు నువ్వు రోడ్డు మీదకి వస్తే తరిమి ప్రజలు కొడతారని నువ్వు భయపడి ఒక్కరోజు కూడా నువ్వు రోడ్డు మీదకి రానటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే నారా చంద్రబాబు నాయుడు తప్పింది. నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అభివృద్ధి చెందారు. అసలు జగన్మోహన్ రెడ్డి బయటికే రాలేదని మీరు అంటున్నారు, కానీ వాళ్ళ పాలకులేమో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు, ప్రజలతో మమేకమై తిరిగాడు, ఈ ప్రభుత్వాన్ని 22 కాలంలోనే ప్రజల్లో ఉంటూ ప్రజల తరపున ఎండగట్టాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ నాయకులు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడని ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఉన్న 7 కోట్ల జనాభాని అడిగితే చెప్తారు. వాళ్ళు ప్యాలెస్లో ఉన్నాడు, ఐరన్ మెస్లో ఉన్నాడు, లేకపోతే రోడ్డు మీద అటు ఇటు పరదాలు కట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆయన వెళ్ళేసాట అదంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం తీసుకొచ్చి ఒక బంధులాగా ప్రయత్నించి అక్కడ ఉన్న కొట్లు కట్టేసి ఇతని వెళ్ళే దానికోసం చూసాడే తప్పితే ఒక్క రోజు కూడా స్థానికంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ నగరంలోకి వెళ్ళాడు, ఈ గ్రామంలోకి వెళ్ళాడు, ఈ ఊర్లోకి వెళ్ళాడు, ఈ డివిజన్లోకి వెళ్ళాడు, లేకపోతే ఈ గ్రామ పంచాయతీలో కూర్చున్నాడు, లేకపోతే ఈ స్కూల్లో కూర్చున్నాడు, ఒక మెగా మీటింగ్ పెట్టాడు, మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాడు, స్టూడెంట్స్తో మాట్లాడాడనే 5 సంవత్సరాలు కంటికి కనబడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక్కరోజు కూడా బయటకు రాలేదు. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ పిల్లలు తింటున్నటువంటి భోజనం తిన్నాను. దేవుడు ప్రసాదమే నువ్వు తిన్నా చేతగా అన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో ఉన్నట్టు నువ్వే ప్రజల్లో తిరగలేదంటావు. మరి వైసీపీ పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకున్న పరిస్థితి 16 సంవత్సరాలు అయిందంటున్నారు. మరి 16 సంవత్సరాల్లో ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఏమైనా డెవలప్మెంట్ చేశారో, ఏమైనా సంస్కారాలు ఏమైనా చేస్తుంటే మీకు ఏమైనా తెలుసా దాని గురించి? వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడు ఒక సుబ్బారావు గారు అనే అతను నిన్న గగ్గోలు పెడుతున్నాడు సోషల్ మీడియాలో. ఇది నా పార్టీని నా దగ్గర లాక్కొని దోచుకు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇది నా పార్టీ అని చెప్తున్నాడు. నీ పార్టీ కాదు, నువ్వు స్థాపించింది కాదు, నువ్వు రిజిస్ట్రేటర్ కాదు, నీవు అప్పలంగా ఇంకో బీసీ బిడ్డ దగ్గర బీసీని అన్యాయం చేసి బీసీ దగ్గర లాక్కున్నటువంటి వ్యక్తి నువ్వు. వైసీపీ పార్టీ ఒక బీసీ పెట్టినటువంటి పార్టీ, నువ్వు ఆ బీసీని అవమానించి ఆ వైసీపీ పార్టీని నువ్వు తీసుకురావడం జరిగింది. ఆ వైసీపీ పార్టీని నన్న ఏదైతే పుట్టినరోజు దాన్ని ఏమంటాం వ్యవస్థాపక రోజు చేసుకున్నారు మీరు. ఎక్కడా కూడా 10 మంది కూడా లేరు మీరంతా కూడా. ఎక్కడో మీ ఇంటి దగ్గరికి మాత్రం 100 మంది వచ్చినట్టున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్త ఈరోజు మాది పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా చేయలేదు. వైసీపీ అనే పార్టీ ఈ రాష్ట్రంలో లేదు, ఉండబోదు. విజయసాయి రెడ్డి గారు చెప్పారు, నువ్వు 100 పాదయాత్రలు చేసినా సరే నువ్వు గెలవు, నువ్వు పార్టీ లేదని చెప్పాడు విజయసాయి రెడ్డి కావాలితే సోషల్ మీడియాలో చూడండి. ఖచ్చితంగా వైసీపీ పార్టీ లేదు ఇక్కడ.